హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి అయితే శుక్రవారం అండి. ఇంక ఇదైతే 3వ శుక్రవారం అండి, శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం వీలు కాని వాళ్ళైతే ఈరోజు చేసుకునే వారందరికైతే ఇంకా మీ అందరికీ శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతంది ఇంకా ఏ ఫెస్టివల్కైనా ఒకటే రోజు పండగ చేసుకుని ఉంటుంది, కానీ ఈ వరలక్ష్మి వ్రతం అనేది అయితే ఇంకా మనకు 4 వారాలు అయితే వేసుకోవచ్చండి. వీలు కాని వారైతే ఇట్లనైతే ఈ వారం చేసుకునే వారందరూ అయితే చాలా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే నేను ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్న, తులసమ్మ ముందు కూడా. ఇంకా మనం అన్ని పండగలు చేసుకుంటాం కానీ ఒక్క రోజులోనే ఇంక ఇదంతా మాసమంతానైతే పండగలాగానే చేసుకుంటామండి. ఇంకా మన లేడీస్కి అయితే వరలక్ష్మి వ్రతం కుదరని వాళ్ళైతే ఇట్లా ఇంకా 3వ వారం కానీ 4వ వారం కానీ ఇంకా వీలు కొద్ది అయితే ఇట్లా చేసుకోవచ్చండి. ఇట్లనైతే మంచిగా మనకైతే ఇది ఒకటైతే మంచిగా దేవుడు అయితే ఇది ఒకటి మనకు మంచిగా వారం అయితే ఇచ్చిండండి. లేడీస్కు అన్ని రకాలుగా కుదరని వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవడానికి. నేనైతే ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ప్రసాదంగానైతే సేమియా చేస్తున్నానండి. ఇంకా నేనైతే ఈరోజు 3 రోజుల నుండి అయితే సేమియానే చేస్తున్నానండి. కొంచెం హెల్త్ బాగాలేదు, తొందరగా అయిపోతుంది అన్నట్టు. సేమియా అయితే తొందరగా అయిపోతుంది కదా. ఇంక ఇది మొత్తం రోస్ట్ చేసి వచ్చిన సేమియానే కాబట్టి తొందరగా అయిపోతుంది అని అయితే ఇది చేస్తున్నానండి. ఇక్కడనైతే ఇంట్లో కొన్ని పూలు ఇంకా తాంబూలం కోసమని ఇక్కడనైతే తమలపాకులు పెట్టుకున్నా. ఇంకొక పువ్వు అయితే ఉండేనండి ఇక్కడ, ఇది తామర పువ్వు. తామర పువ్వుని ఎప్పుడైనా ఇట్లా మొత్తం రెక్కలు అయితే ఇట్లా మనమే తీయాలండి. అది ఇంకా చెరువులు ఉన్నప్పుడే పూస్తుంది, కానీ మనం చెరువుల నుండి తీసిందంటే ఇంకా మొగ్గలాగానే వచ్చేస్తుంది. అప్పుడైతే మనం ఈ పెటెల్స్లన్నీ ఇట్లనైతే తీయాలండి. ఇంకా మన బొటనవేళ్ళ వేలుతోటి ఇట్లా మధ్యలో కానీ ఉంటే ఇంకా రేకులు అయితే ఇట్లా విచ్చుకుంటూ ఉంటాయండి. ఇది కూడా తెలియదా అనుకోవచ్చు, కానీ ఇది కూడా కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. ఈ తామర పువ్వు అనేది ఇట్లా ఇప్పుతారని కూడా. ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేసుకోవడానికైతే ముందు ఈ పువ్వునైతే ఇట్లా విచ్చుతున్నానండి. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఒక్కటైనా ఇట్లా తామర పువ్వు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన ఫ్లవర్ కదా ఇది. నేను ఇది ఇంకా వరలక్ష్మి శుక్రవారంకు తెప్పించింది అయితే ఫ్రిడ్జ్లో ఇంకా దాచేసిందండి. ఇంకా ఇది ఎన్ని రోజులైనా ఇట్లనే ఉంటాయండి. మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే ఇంకా అట్లనే ఫ్రెష్గానే అయితే ఉంటాయి. ఈరోజు ఇంట్లో పూసిన పూలతోటి అయితే ఇట్లనైతే నేను మందార పూలు ఇంకా బయట కోసుకొచ్చినవి వైట్ పూలు కొన్ని అని ఉండేనండి. ఫ్రైడే కాబట్టి అందరూ కోసుకెళ్తారండి. ఇంకా వేరే వారాల్లో అయితే కొన్ని ఉంటాయి, కానీ ఇంకా ఫ్రైడే, మంగళవారం, శనివారం అట్లా అయితే అసలు ఫ్లవర్సే ఉండయండి బయట. ఇంకా ఎవరు ఒకరు కోసుకుంటూనే ఉంటారు, చెట్టు బయట ఉంది కాబట్టి. ఈరోజు అయితే కుబేర లక్ష్మి దగ్గరనైతే డబ్బులు అయితే మార్చేసిందండి. ఇంకా నేనైతే ఇక్కడ మార్చిన డబ్బులతోటే వరలక్ష్మి శుక్రవారంకి అయితే రూపు తీసుకున్నానండి. అవైతే 7,000 వరకు అయినాయి. ఇంకా రూపు ఇంకా ఫ్లవర్స్ అవన్నీ అయితే తీసుకున్నానండి కొన్నిగా. ఇంకా మనం అప్పుడప్పుడు ఇట్లా మార్చిన డబ్బులు మనకు ఇట్లా పండగలు అప్పుడు కానీ ఇంకేదన్నా మనకు దేవుడికి ఏదన్నా వ్రతం ఏదన్నా చేయాలన్నప్పుడు కూడా ఇట్లా మన దగ్గర అప్పుడు డబ్బులు లేవు అంటే ఇట్లా మనం దాచినవి తీసి అయితే మంచిగా తీసుకోవచ్చు అండి. అందుకోసమే నేనైతే ఇంకా మన ఫ్రైడే ఇట్లనైతే దాచిన వాటితోటి ఇప్పుడైతే తీసుకుంటానండి. ధనత్రయోదశికి కానీ ఇంకా అక్షయ తృతీయ కానీ ఇంకా ఈ శ్రావణ శుక్రవారం కానీ వరలక్ష్మి శుక్రవారాలకి ఇట్లనైతే తీసుకుంటూ ఉంటానండి. మనం ఎప్పుడు మన దగ్గర ఉండాలని లేదు కదా, డబ్బులు అప్పుడప్పుడు లేవు అన్న టైంలో ఇట్లా మనకైతే ఇవైతే మంచిగా యూజ్ అవుతాయండి మనం దాచిన డబ్బులు. ఇంకా అందుకోసమే నేనైతే ఇట్లా వీక్ అయితే దాచుతూనే ఉంటానండి. ఇంకా మన దగ్గర ఉన్నంతలో 100, 200 ఎంత ఉంటే అంత అండి. 500, 1000 పెట్టాలని ఏమి ఉండదు అక్కడ. ఇంక ఈరోజు అయితే తామర పూతోటి అయితే అమ్మవారు అయితే కలకలలాడుతుందండి. ఇంకా శుక్రవారం, ఇంకొక శుక్రవారం అయితే ఇంకా అమ్మవారికి 4 శుక్రవారాలు అయితే అయిపోతుందండి శ్రావణ మాసంలో.
ఇంక ఇప్పుడు వీలు కాని వాళ్ళు నెక్స్ట్ వారం కూడా చేసుకోవచ్చండి. ఇంకా మనం ప్రతి వారం కూడా పసుపు బొట్టు అట్లా ఇచ్చుకుంటూ ఉండొచ్చండి. నేనైతే మంగళ శుక్రవారాలైతే ఇట్లనైతే ఇస్తూనే ఉంటా. ఈరోజైతే అమ్మవారికి ఇంకా పండ్లు, ఆకు, వక్క, తాంబూలం అయితే పెట్టానండి. ఇక నిత్య పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకోవాలి. శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు కూడా విశేషంగానైతే పూజలు చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా నేను కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ, ఇంకా నవరాత్రుల్లో ఈవినింగ్ కూడా పూజలు అయితే చేస్తానండి. మామూలుగా అయితే వీక్లోనైతే శుక్ర, శని, మంగళవారాలు అయితే ఈవినింగ్ కూడా పూజ చేస్తా. కానీ ఇంకా ఇట్లా ఏదన్నా పండగ మాసంలో అయితే ప్రతిరోజు కూడా ఈవినింగ్ అయితే దీపారాధన చేస్తానండి. ఇక్కడనైతే అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరం ఇంకా జవ్వాదినైతే ఇక్కడ నేనైతే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నానండి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు ఇట్లా అమ్మవారికి చల్లితేనే మంచిదండి. కామాక్షి దీపంలో కానీ, ఇట్లా అమ్మవారి దగ్గర కానీ, లక్ష్మీదేవి దగ్గర కానీ ఇట్లా వేస్తేనే ఇంకా అమ్మవారికి కూడా ఇష్టమైందండి ఇది. సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇక నేనైతే ఈరోజు ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకోవడానికి తమలపాకులోనైతే అమ్మవారికి ఆయన పెట్టుకుంటున్నా. ఈరోజు అయితే అష్టోత్తరానికి అయితే కాయిన్స్ వాడుతున్నానండి, 108 కాయిన్స్. ఇంక ఈరోజు అమ్మవారి అష్టోత్తరంకు 108 కాయిన్స్ తోటి వేసుకుంటున్నా. ఒక వారం అన్న ఇట్లా కాయిన్స్ తోటి కానీ, ఇంకేమన్నా లక్ష్మీ గవ్వలతోటి కానీ, ఇంకా గోమతి చక్రాలు కానీ, తామర గింజలు కానీ ఏవో ఒకటైతే ఇట్లా అమ్మవారికి ఇష్టమైన వాటితోటి చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మనకు లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో అంతా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు ఉండాలంటే ఇట్లా అప్పుడప్పుడైతే వేసుకుంటూ ఉండాలండి. నేనైతే ఇట్లనే వేసుకుంటూ ఉంటా. ఇంకా వీలున్నప్పుడల్లా అష్టోత్తరము ఇంకా కుంకుమార్చన అట్లనైతే నేనైతే చేసుకుంటూనే ఉంటానండి. 108 నామాలు చదువుతూ ఇట్లనైతే ఒక్కొక్క కాయిన్ వేసుకోవాలి. అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలండి. ఇంకా ఏ రోజైతే మంగళవారం ఇట్లా అయితే గౌరీ అష్టోత్తరం చదువుకుంటా. ఇంకా ఫ్రైడే కాబట్టి ఈరోజైతే నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అయితే వేస్తూనే ఉంటానండి. ఇంకా అమ్మవారికి కాయిన్స్ అంటే ఇష్టం అండి. మనం వేస్తున్నప్పుడు కూడా ఇట్లా సౌండ్ వచ్చేలాగా వేయాలండి కాయిన్స్ను కూడా. అట్లా కాయిన్స్ సౌండ్ వస్తే కూడా అమ్మవారికి అయితే చాలా ఇష్టమట అండి. మనం ఇట్లా ఏదన్నా బాక్స్లో వేసేటప్పుడు కానీ, ఇట్లా అష్టోత్తరం చేసేటప్పుడు కూడా కాయిన్స్ సౌండ్ వచ్చేటట్టుగా అట్లా కొంచెం పైనుండిగా వేస్తూ ఉంటే అమ్మవారికి ఇష్టమట అండి అట్లా కాయిన్స్ది. ఇంకా ధనత్రయోదశికి కానీ, దీపావళికి కానీ, ఇంకా అప్పుడప్పుడు శుక్రవారాలు కానీ ఇట్లా అమ్మవారికి అయితే కాయిన్స్ తోటి అష్టోత్తరం చేసుకుంటేనైతే చాలా మంచిదండి. ఈరోజు ఇంకా అన్ని అమ్మవార్లను, అయ్యవార్లను అయితే నిండుగా పూలతోటి అయితే అలంకరణ చేసుకున్నా. ఇంకా అమ్మవార్లకైతే ఇక్కడ నేను చేసుకున్న సేమియా ప్రసాదం అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా నేను ఫ్రైడే, మంగళవారం ఏదో ఒక ప్రసాదం అయితే కంపల్సరీగా చేస్తానండి. ఇక్కడనైతే పూజ అంతా అయిపోయినాకనైతే అమ్మవారికి ఎప్పుడైనా ధూపం అయితే ఇచ్చుకోవాలి. ధూపం ఇచ్చుకుంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి. ఇల్లంతా కూడా మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి. ఇంక ఇంట్లో అప్పుడప్పుడు లలిత సహస్రనామాలు పెట్టుకొని మనం ఇట్లా ధూపం వేసుకుంటూ ఉంటే ఇంట్లో ఏమన్నా నెగిటివ్ అనిపించినా కూడా మనకు అంత పాజిటివ్గా అనిపిస్తుందండి. ఈరోజైతే నేను కొబ్బరికాయ అన్నపూర్ణ దేవికి అయితే కొబ్బరికాయ కొట్టానండి. వారానికి ఒక అమ్మవారికి అయితే ఇంకా మొక్కేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అని. ఈరోజైతే అన్నపూర్ణ దేవికి అయితే కొట్టేసిందండి. పూజ అయితే మొత్తం ఇట్లా అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇక్కడనైతే ఇంకా తర్వాతనైతే నేను తులసమ్మ దగ్గర కూడా ఇట్లా దీపారాధన చేసుకొని, తులసమ్మ కూడా ఇట్లా కలకలలాడుతుందండి. ఎందుకంటే కలర్స్ వేసిన కానీ ఇంక పూజ అంతా అయిపోయినాకనైతే మా ఊరు నుండి అయితే మా అన్నయ్య వచ్చిరని మా ఆడపడుచు వాళ్ళ ఆయన. ఇంకొచ్చేటప్పుడు అయితే ఇది బచ్చలాకండి, బచ్చలాకు ఊరు నుండి అయితే తీసుకొచ్చిరండి. ఇంకా కొన్నిగానైతే పూలు కూడా తీసుకొచ్చిర్రు. ఇక్కడ ఏదో పని ఉండి వచ్చారట. ఇంకా మా ఆడపడుచు అయితే ఇక్కడ పూలు ఎక్కువ దొరికాయి కదా అని
ఊరు నుండి అయితే ఇవైతే పంపించింది. ఇంకా రేపటికి వచ్చేటి మందార ముగ్గులును, ఈ చక్రం మల్లెలు, ఇంకా నూరు వరహాల పూలు, ఇంకా బచ్చలాకు, తమలపాకులు కూడా పంపించారు. ఊర్లో అన్నీ ఉంటాయి కదండి, మనం అంటే కొనుక్కొచ్చే పూజలు చేస్తాం కానీ ఊర్లో అప్పుడే ఫ్రెష్గానైతే కూరగాయలైనా ఇవైనా పూలైనా ఫ్రెష్గానే ఉంటాయండి. మనం అంటే పూజలకు కొనుక్కొస్తూనే ఉంటాం కానీ వాళ్ళకైతే మందార కానీ, నూరు వరహాలు, చక్రం మల్లెలు ఇవైతే ఎక్కువనే వస్తాయండి. తమలపాకు చెట్టు కూడా బాగానే ఉంటుందండి. ఇవన్నీ తమలపాకులండి. ఇంకా ఇక్కడికి ఎవరన్నా వస్తూ ఉంటే పంపిస్తూనే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ దొరకవు కదా అని. ఆకుకూరలు కూడా బాగా వస్తాయండి. ఇదైతే బచ్చల కూర అండి. ఇప్పుడైతే ఇంకా కర్రీ వేయాలి. నేనైతే ఇంకెప్పుడు వేయలే కానీ ఇప్పుడే ఇంకా చేద్దామని ఎప్పుడు ఒక్కసారి చేసిన. ఇంకా బచ్చలాకు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి, పెద్ద పెద్ద ఆకులతోటి. ఇదైతే ఇప్పుడు కొంచెంగా పప్పు పోసి అయితే చేస్తానని ఇంకా కడిగేసి అయితే మొత్తం ఇట్లా కట్ చేసిండండి. ఇంకా ఫ్రైడే ఫాస్టింగే కాబట్టి ఇంకా మధ్యాహ్నమే భోజనం అయితే చేసేద్దామని ఇక్కడనైతే ఇంకా కందిపప్పు పోస్తున్నానండి. కందిపప్పు అయితే ఇట్లా గిన్నెలో పోసేసి కొంచెం వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. తర్వాత కొంచెం నీళ్ళు పోసి పెట్టేస్తే కాసేపు అయితే నానుతుందండి. ఇంకా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇట్లనైతే కడిగేసి పెట్టేస్తాను నేను. ఏదన్నా ఇట్లా ఆకుకూరల్లో పప్పు పోస్తేనైతే కొంచెం కడిగేసి పెట్టేస్తే తొందరగా అయిపోతుందండి. ఇంకా లోపు అయితే ఇక్కడ నేనైతే మొత్తం ఇవి పచ్చిమిర్చి, టమాటాలు కూడా అవి కూడా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి ఇందులో వేసుకోవడానికని. నేనైతే కుక్కర్లోనే వండుతున్నానండి పప్పు అనేది. కందిపప్పు కాబట్టి కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లోనే వేస్తున్నాం. కొంచెంగానే వండుతున్నా అండి, ఆకు కూడా కొంచెమే కాబట్టి. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా ఆకుకూరలు అయితే తింటూ ఉన్నానండి. బచ్చల కూర అనేది అయితే హెల్త్కి చాలా మంచిదండి, కంటి చూపు కోసమని చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇట్లా తింటూ ఉండాలి బచ్చలాకు అనేది. నేనైతే పప్పు వేసిన తర్వాత ఇక్కడనైతే కట్ చేసుకున్న ఆకు వేసిందండి కడిగిన తర్వాత. ఇంకా కొన్ని అయితే పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్న, 2 అయితే టమాటాలు వేసుకున్నానండి. ఇంకా మీకు నచ్చితే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా నాకు పులుపు అనేది ఎక్కువ నచ్చదు కాబట్టి నేను ఇంకా చింతపండు వేయలేదండి. కొంచెంగా కరివేపాకు వేసుకున్న, ఇంకా ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నానండి చిన్నగా. ఇంకా 2 టమాటాలు వేసినాం కాబట్టి అదే పుల్లగా వస్తుంది కాబట్టి నేను వేయలేదండి. కొంచెంగానైతే చింతపండు కూడా వేసుకోవచ్చండి. ఇక నేనైతే పసుపు వేసిన కొంచెం, ఇంకా సాల్ట్ అయితే ఇది కొంచెం రాళ్ళు ఉప్పే వేసుకున్నానండి. నేను ఎక్కువ రాళ్ళు ఉప్పే వాడడానికి చూస్తానండి. ఇంకేదన్నా మనం తొందరగా అవ్వే కర్రీలు అయితేనే సన్నది వేస్తా కానీ ఇదైతే ఎక్కువ ఈ రాళ్ళు ఉప్పునే వాడతానండి. ఇక్కడనైతే కొన్నిగా వాటర్ అయితే పోసేసుకున్నానండి. కొంచెంగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. కందిపప్పు అనేది కొంచెం పొంగు రాకుండా ఉంటుంది ఆయిల్ పప్పులో కానీ మనం ఉడకబెట్టేటప్పుడు వేస్తే కూడా. ఇట్లనైతే 3 విజిల్లు వచ్చి ఉంటేనైతే మొత్తం మెత్తగా అయితే ఉడికిపోయింది. నేనైతే మళ్ళీ కొంచెం కారం కూడా వేసి కొంచెంగా కొత్తిమీర వేసుకున్నానండి. వేడిలోనే కలిపేస్తే మంచిదండి. ఇక్కడ మామూలుగా మనం పప్పు పోపు పెట్టుకున్నట్టయితే పెట్టేసుకోవాలి. కొంచెంగా ఆయిల్ పోసి ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి 3 వేసుకున్నానండి. కొంచెం వెల్లుల్లి అయితే దంచి వేసుకున్నా. వెల్లుల్లి వేస్తేనే మనకు పప్పు ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ఇంకా కరివేపాకు కూడా వేసుకున్న 2 రెమ్మలు. కొంచెంగానైతే పసుపు వేసుకొని ఇంకా ఈ పోపునైతే పప్పులో వేసేసుకోవాలండి. అంతే, ఇంకా బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడున్న మనం తినే అన్ని మందు తిండిలలో ఇదైతే చాలా హెల్తీ అండి. ఎందుకంటే ఊర్లో నుండి తీసుకొచ్చినాం కాబట్టి ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. ఊర్లో నుండి వచ్చింది కాబట్టి అక్కడ ఏ మందులు లేని ఆకుకూర కదా, ఇదైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇక్కడనైతే నేను ఇంకా ఫాస్టింగ్ కాబట్టి మధ్యాహ్నమే తిందామని అయితే ఇక్కడ అన్నం అయితే వడ్డించుకుంటున్నానండి. ఇంకా మధ్యాహ్నం భోజనం అంటే సీరియల్ చూస్తూ అట్లనైతే తింటానండి. ఇదైతే కాకరకాయ చట్నీ అండి, మొన్న పెట్టేసిన
కాకరకాయ చట్నీ కూడా మీకు అసలు షేర్ చేస్తా అనుకున్నా కానీ నేను వీడియో తీయలేదండి. అంతేనండి ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా వాయిస్ కొంచెం మెల్లగా వచ్చిందండి, జలుబు అయింది కాబట్టి. అంతే, థ్యాంక్ యూ.